సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా? తమ్ముడు చెల్లి మిమ్మల్ని ప్రార్థన చేసుకున్నారా? మనం తీసుకున్న 7 నిర్ణయాల్లో ప్రతి అరుణోదయపు దినం ప్రార్థించుకుంటాను తీర్మానం చేసుకున్నాం కదా. ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రార్థనలు గడపండి, మంచిది. ఈ 2026 సంవత్సరం కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివి పూర్తి చేసుకోవటానికి తీర్మానం చేసుకోండి. బైబిల్ చదవటం ప్రారంభించారా? సంవత్సరంలోపు బైబిల్ చదివి కనీసం ఒకసారైనా బైబిల్ చదివి పూర్తి చేసే ఆ దైవికమైన క్రమశిక్షణ కలిగి ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు ఉపవాస ప్రార్థనను గురించి మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడ్డాను. ఈ 2026 సంవత్సరానికి ఈ దినం మనకు మందిరంలో ఉపవాస ప్రార్థన, మొట్టమొదటి ఉపవాస ప్రార్థన 10 గంటలకు ప్రారంభమవుతుంది, 1 గంట వరకు. ఈరోజు ఉపవాస ప్రార్థనలో బాధ నొందిన దేశంలోనే బహుగా మనలను వృద్ధిపరిచే దేవుడు, బాధ నొందిన దేశంలోనే ఓ దివ్యమైన వర్తమానం కూడా వినబోతూ ఉన్నాం. అయితే ఈ దినం క్రైస్తవ జీవితానికి ఉపవాస ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, కొన్ని విషయాలు సమయంలో ముగించడానికి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. చాలామంది క్రైస్తవ్యంలోనే ఉపవాస ప్రార్థన అనేది పాత నిబంధనకు సంబంధించింది, క్రొత్త నిబంధనకు ఉపవాసం అవసరం లేదు. మరలా ఉపవాసాలు ప్రార్థనలని మీరు పాత నిబంధనకి ఎందుకు తీసుకొని వెళ్తారు అని కొంతమంది ఉపవాస ప్రార్థనను కూర్చి వారికున్న అవగాహన మేరకు అలా మాట్లాడటం తరచుగా మీరు నేను వింటూ వస్తూ ఉన్నాం. కొంతమంది ఒక మాటను ఉటంకిస్తూ ఇలా చెప్తారు. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 14-15 వచనాలు. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయన అడుగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చుచున్నవి, అప్పుడు వారు ఉపవాసము చేతురు. యేసు ప్రభు వారిని యోహాను శిష్యులు అడిగారు, అయ్యా, పరిసయ్యులు కానీ మేం కానీ తరచుగా ఉపవాసం ఉంటాం, మీ శిష్యులు ఎందుకయ్యా ఉపవాసం ఉండట్లేదు అని అన్నారు. ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ, పెండ్లి కుమారుడు వారితో ఉన్నంతకాలం పెండ్లి ఇంటి వారు ఎప్పుడైనా ఉపవాసం ఉంటారా? దుఃఖపడుతూ ఉంటారా? పెండ్లి కుమారుడు ఉంటే విందు కదా. పెండ్లి కుమారుడున్న అత్తారింటికి పెండ్లి కుమారుడు వచ్చాడు అనుకోండి, ఏ అత్తైనా ఉపవాసం పెట్టిద్దా? ఓ మాట, పెండ్లి కుమారుడు అత్తారింటికి వస్తే ఏ అత్తైనా ఉపవాసం పెట్టిద్దా? ఒకవేళ ఉపవాసం మంచిదని అత్తగనక పెడితే మనోడు ఉతికారేడా? చెప్పండి. ఇంకొక విచిత్రం, పెండ్లి కుమారుడు తినేది కొంత అయితే పెండ్లి కుమారుడితో పాటు ఉంటారు కదా, వాళ్ళదిక ఏదో హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి తెచ్చిన పండ్లన్నీ హాస్పిటల్లో పేషెంట్ని చూసుకోవటానికి కొన్ని అటెండెన్స్ తిన్నట్లుగా పెండ్లి కుమారుడితో పాటు ఉన్న వాళ్ళకి ఇక రోజు పంచభక్ష పర్వన్నాలే కదా. యేసుప్రభు వారు అంటారు, పెండ్లి కుమారుడు వారితో ఉన్నంతకాలం వారికి ఉపవాసం ఉండదు, పెండ్లి కుమారుడు వారి దగ్గర నుంచి కొనిపోబడతాడు, అప్పుడు వారు ఉపవాసం ఉంటారు అంటారు. ఎవరా పెండ్లి కుమారుడు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన చెప్పకనే చెప్తున్నారు, నా పిల్లలు, నేనున్న నీ కొద్ది రోజులే కడుపు నిండా భోజనం చేస్తారు, నేను కొనిపోబడిన తర్వాత నా పిల్లలు ఉపవాసంతో ఉంటారు, ఆకలి దప్పులతో అల్లాడిపోయే దినాలు వస్తాయి అని దైవజనమ
యేసు ప్రభు వారు ఉపవాసం ఉండొద్దు అని అల్లా, నేను కొనిపోబడిన తర్వాత ఉపవాసం ఉంటారు అని ప్రభువారు మాట్లాడినట్లుగా ఈ మాటల్లో ఉన్న అంతర్యం. దీన్ని కొంతమంది తప్పుగా అపార్థం చేసుకొని యేసు ప్రభు ఉన్న పిల్లలో, యేసు ప్రభుని కలిగిన పిల్లలో ఉపవాసం అవసరం లేదు అని వక్రీకరిస్తూ మాట్లాడతారు. దాన్ని దేవుని వాక్యం పొరపాటున అంగీకరించదు. ప్రతి క్రైస్తవునికి ఉపవాసం తప్పకుండా ఉండాలి. తమ్ముడు, ఈ 2026 సంవత్సరంలో నువ్వు ఖచ్చితంగా ఈ తీర్మానం చేసుకో. వారంలో కనీసం ఒక్క రోజైనా నేను ఉపవాసం ఉంటాను. ఒకవేళ అన్న వారానికి ఒకసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంటే డ్యూటీలు ఏమైపోతాయి అని అంటారా? ఓకే, పగటిపూట డ్యూటీకి వెళ్ళాం, వారంలో ఒక్కరోజు రాత్రి భోజనం చేయకుండా దేవుని సన్నిధిలో గడపటానికి వారంలో ఒక్క రాత్రి ప్రభు సన్నిధిలో కేటాయించు. మనం తీసుకోవలసిన తీర్మానాల్లో వారంలో ఒక్కరోజు కంపల్సరిగా నేను ఉపవాసం ఉంటాను, ఉపవాసం ఉన్న దినాన ప్రార్థనలో మరి ఎక్కువగా గడుపుతాను అని తీర్మానం చేసుకుందాం. అవును, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన ఉపవాసం లేరా? చెప్పండి. 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఎందుకు 40 రోజులు ఉపవాసం ఉన్నారు? మనకు మాదిరి చూపించడానికి. నేనున్నానయ్యా, నాకులాగా మీరు ఉండండి భవిష్యత్తులో అని మనకు మార్గాన్ని చూపించడానికి ఆయన దేవుడై ఉండి కూడా మనకు రోల్ మోడల్గా నిలిచాడు. సంఘ కాపరులారా, మీకు షుగర్లు, బీపీలు, దీర్ఘకాలిక వ్యాధులు లేకుండా మంచి ఆరోగ్యం దేవుడిస్తే ప్రభు మనకు ఎలా మాదిరో కాపరులుగా ఉన్న మనం మన సంఘానికి మనం మాదిరిగా ఉండాలి. తల్లిదండ్రులారా, దేవుడు మీకు ఇచ్చిన పిల్లలకు మీరు మాదిరిగా ఉండున్నట్లుగా వారంలో మా అమ్మ శనివారం అస్సలు భోజనం చేయదు. ఎప్పుడో సాయంత్రం 5ంటికి, లేదు రాత్రికి, లేదు 1 గంట ఆ ప్రాంతంలో పగలంతా ఉపవాసం ఉంటుంది అని నీ పిల్లలు నిన్ను చూసి వాళ్ళు భవిష్యత్తులో ఉపవాసాన్ని అభ్యాసం చేసుకోవాలి. రైట్, సరే, ఇది యేసుక్రీస్తు వారండి, క్రొత్త నిబంధనలో ఉపవాసం ఉన్నారా అని అంటారా? అపోస్తులుడైన పౌలు వారు ఒక సందర్భంలో మాట్లాడుతూ అపోస్తులుడైన పౌలు వారు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఇలా అంటాడు, ఆకలి దప్పులతో అల్లాడిపోతున్నాం, దిగంబరత్వంతో అల్లాడిపోతున్నాం, తరచుగా ఉపవాసములతో అంటాడు. అది ఎక్కడ రాసిందో కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా చెప్పాలంటే కొరింథీ పత్రికల్లో ఉంటుంది, ఎక్కడుందో మీరు కామెంట్ బాక్స్లో రాయండి. తరచుగా ఉపవాసాలు ఉంటున్నాము అంటాడు. ఏమంట? అపోస్తులుడైన పౌలు వారే ఆయన ఉపవాసం ఉన్నప్పుడు మనకు ఉపవాసం అవసరం లేదా? కడుపు చంపుకోవాల్సిన అవసరం లేదా? ఉపవాసంతో దేవుని సన్నిధిలో గడపాల్సిన అవసరం లేదా? అపోస్తులుడైన పౌలు వారే తరచుగా నేను ఉపవాసాలు ఉన్నాను అంటాడు. సరే అన్నయ్య, అపోస్తులుడైన పౌలు వారు తరచుగా ఉపవాసం ఉన్నారు, అది వ్యక్తిగత ఉపవాస ప్రార్థన కదా, మరి సంఘాలకు ఉపవాస ప్రార్థన అవసరమా? ఒక మాట, సంఘాలకు తరచుగా ఉపవాస ప్రార్థన అవసరమా? శనివారం ఉపవాస ప్రార్థనని, శుక్రవారం ఉపవాస ప్రార్థనని. బై ఇంకొక విషయం మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. కొంతమంది అడుగుతారు, అన్నయ్య ఏ రోజు ఉపవాసం ఉండాలి? శనివారం ఉపవాసం ఉండాలా? బుధవారం ఉపవాసం ఉండాలా? శుక్రవారం ఉపవాసం ఉండాలా అని అడుగుతారు. పలానా రోజే ఉపవాసం ఉండాలి, మంది రోజుల సెంటిమెంట్ కాదు. హృదయపూర్వకంగా ఏ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. క్రైస్తవ్యంలో శనివారం సెంటిమెంట్ లేదు, శుక్రవారం సెంటిమెంట్ లేదు, బుధవారం సెంటిమెంట్ లేదు. రెగ్యులర్గా శనివారం ఉపవాసం ఉంటున్నావా? కొనసాగించు. రైట్, శుక్రవారం ఉపవాసం ఉంటున్నావా? కొనసాగించు. నేను చూసినంతవరకు అన్నయ్య బుధవారం ఉండొచ్చా, శుక్రవారం ఉండొచ్చా, శనివారం ఉండొచ్చా అని అడిగిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆదివారం ఉండొచ్చా అని అడిగిన పుణ్యాత్ముడు ఒక్కళ్ళు కూడా లేరు సార్.
ఆదివారం ఉపవాసం ఉండొచ్చా అని ఒక్క మనిషి కూడా అడగల. ఎందుకో చెప్పమంటారా? చాలామందికి, మన క్రైస్తవులకి, మన బిడ్డలకు ఉండే అలవాటు ఆదివారం ఫినిషింగ్ విత్ నాన్ వెజ్. ఫినిషింగ్ విత్ నాన్ వెజ్. వారంలో తతిమ రోజులు నాన్ వెజ్ లేకపోయినా పర్వాలేదు, కానీ ఆదివారం మొక్క లేకపోతే ఆదివారంగా ఉండదట కొంతమందికి. సరే, మంచిది, మనకు అనుకూలం, ఏ రోజైనా ఉపవాసం ఉండొచ్చు. పౌలుది వ్యక్తిగత ఉపవాసం కదా, ఆదిమ సంఘం ఉపవాసం ఉన్న దాఖలాలు ఉన్నాయా? లేకే, అనేకమైనవి ఉన్నాయి. మెట్టుకు ఒక ఉదాహరణ చెప్తాను. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 2-3 వచనాలు. అంతియోకియ సంఘం, ఆ అంతియోకియ సంఘానికి ఉన్న ఉపవాస ప్రార్థన జీవితాన్ని గూర్చి లేఖనాల్లో భక్తులు మాట్లాడుతూ 13వ అధ్యాయం చూడండి ఒకసారి. 13వ అధ్యాయం 2-3 వచనాలు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా, ఏది? ఆదిమ సంఘం. ఆదిమ సంఘం వారు ఉపవాసముండి ప్రార్థిస్తూ ఉన్నారట. విన్నారా? ఉపవాసముండి ప్రార్థిస్తూ ఉన్నారట. వ్యక్తి కాదు, సంఘం. ప్రతి సంఘానికి ఉపవాస ప్రార్థన అవసరం. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, మీరు ఏ దేశంలో ఉండి వాక్యం వింటున్నారో, అన్నలారా, అక్కలారా, ఏ దేశంలో ఉండి వాక్యం వింటున్నారో, సంఘాలలో జరిగే ఉపవాస ప్రార్థనలకు, ఆదివారపు ఆరాధనకు బయలుదేరి వెళ్ళినట్లుగానే తప్పకుండా ఉపవాస ప్రార్థనలకు బయలుదేరి వెళ్ళండి. ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థించాలి? 4 దివ్యమైన మాటలు టకా చెప్పుకుంటూ వస్తాను. నంబర్ 1, ఇక్కడ మనం చూసాం కదా, వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయుచుండగా పరిశుద్ధాత్మ సౌలును బర్నబాను పిలిచిన పని కొరకు ప్రత్యేకించండి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నంబర్ 1, ఏ సంఘంలో ఉపవాస ప్రార్థన జరుగుతుందో, ఏ ఇంటిలో ఉపవాస ప్రార్థన ఉంటుందో, ఏ ఒంటికి ఉపవాస ప్రార్థన అలవాటు ఉంటుందో, ఆ ఒంటిలో, ఆ ఇంటిలో, ఆ సంఘంలో పరిశుద్ధాత్మ స్వరం వినబడతాయి. సంఘం ఉపవసించి ప్రార్థించే సంఘమైతే ఆ ఆదివారం దైవ సేవకుడు నిలబడి వాక్యం బోధించేటప్పుడు పరిశుద్ధాత్ముడు దైవ సేవకుని మరుగుపరిచి దైవ సేవకునిలో నుండి ప్రజలతో దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. మానవ స్వరం మరుగైపోతుంది, పరిశుద్ధాత్మ స్వరం ఆ స్థలములో వినబడి చేయబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు పౌలును బర్నబాను ఎందుకు ఏర్పరచుకున్నాడో, మిషనరీస్గా తను ఏర్పరచుకున్నాడని వారి పట్ల తన ఏర్పాటును తెలియచేస్తున్నాడు. తమ్ముడు, నిన్నెందుకు పుట్టించాడో, నీకు ఆ పిల్లల్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో, మీ ఇద్దరిని భార్యాభర్తలుగా ఎందుకు జత చేశారో, మీ మీద దేవుని కొన్న ప్రణాళిక పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ స్వరం మన ఇంటిలో, మన ఒంటిలో, మన సంఘంలో వినబడాలంటే తప్పకుండా ఉపవాస ప్రార్థన క్రైస్తవునికి కావాలి. నిజమే, ఆ రోజుల్లో ఫినేహాసు, హోఫ్నీన్ వాళ్ళు తిండికి అలవాటు పడ్డారు. కొండల దగ్గర మాంసం తినటం స్టార్ట్ చేశారు. ఆ బలిపీఠం దగ్గర ఉడికించక మునిపే పచ్చి మాంసాన్ని తీసుకొచ్చుకున్నారు. వాళ్ళు మాంసాపేక్ష భోజన ప్రియులు కనుక వాక్యంలో రాయబడిన మాట, యెహోవా వాక్కు ప్రత్యక్షమౌట అరుదు. ఆదిమ సంఘంలో దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. షిలోహు మందిరంలో దేవుని వాక్కు ప్రత్యక్షం కాల. మొగబోయిన దేవుని వాక్కు ఉపవసించి ప్రార్థించినప్పుడు సమూయేలు కాలంలో మరలా వాక్కు ప్రత్యక్షం కాలేదా? తమ్ముడు, చెల్లి, 2025 దేవుని వాక్కు మొగబోయిన సంవత్సరమేమో.
2026 దేవుని స్వరం వినబడే సంవత్సరంగా నీ జీవితంలో దేవుడు కార్యం చేయునుగాక. నంబర్ 2, ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థించాలి? ఉపవాసంతో ప్రారంభించబడిన ఏ పనైనా మహిమతో ముగించబడుతుంది. అగైన్ మరొకసారి చెప్పంటారా? ఉపవాసంతో ప్రారంభించబడిన ఏ పనైనా మహిమతో ముగించబడుతుంది. యేసుక్రీస్తు వారు పరిచర్యకు వచ్చిన తర్వాత 40 రోజులు ఉపవాసం లేరు. పరిచర్య ప్రారంభించక మునిపే ఉపవాసముతో పరిచర్య ప్రారంభించారు. విన్నారా? బాప్తిస్మం తీసుకున్నారు. బాప్తిస్మం తీసుకున్న వెంటనే అరణ్యానికి వచ్చి 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఉపవాసము తర్వాత ప్రకటింప మొదలుపెట్టాడు, పరిచర్య చేయటం మొదలుపెట్టాడు, దేవుని రాజ్యాన్ని గూర్చి బోధించటం మొదలుపెట్టాడు. బోధించిన తర్వాత ఉపవాసం లేరు, ప్రకటించిన తర్వాత ఆయన ఫాస్టింగ్ లేరు. ప్రకటించక మునిపే, బోధించక మునిపే, పరిచర్య ప్రారంభించక మునిపే 40 డేస్ ఉపవాసం ఉన్నారు. ఎందుకు తెలుసా? నీ ప్రభువుకు తెలుసు. ఉపవాసంతో ప్రారంభించబడింది మహిమతో, విజయంతో ముగించబడుతుంది. రైట్? యేసు ప్రభు వారు ఉపవాసంతో ప్రారంభించి చెప్పండి ఎలా ముగించారు? మహిమతో ముగించారు. ప్రపంచంలో ఎంతోమంది ప్రారంభం గొప్పగా ఉంది. ఎస్, ప్రారంభం ఘనంగా ఉంది, ముగింపు నీచంగా ఉంది. కానీ నా ప్రభు దగ్గరికి వచ్చేసరికి, మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు నాథుడి దగ్గరికి వచ్చేసరికి ప్రారంభం ఘనం, ముగింపు మరి ఘనంగా ఉంది. రెట్టింపు మహిమతో ఆయన ముగింపు. ఎస్, అక్కడ దాకెందుకు? అపోస్తులైన పేతురు వారు ఉన్నారే, పౌలు వారు ఉన్నారే, అంతియోకయ సంఘంలో పౌలును బర్నబాను పిలిచిన పని కొరకు ప్రత్యేకించండి అని పరిశుద్ధాత్మ ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థించారు కదా. ప్రత్యేకించిన తర్వాత రైట్ బాబు, ఇక మీరు వెళ్ళిపోండి సేవకే అని పంపించలా. 3వ వచనంలో ఏమని రాసిందో తెలుసా? వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి తలల మీద చేతులుంచి అప్పుడు పంపించారట. ఆల్రెడీ ఉపవాసం ఉన్నారు కదా 2వ వచనంలో, ఎగైన్ 3వ వచనంలో ఉపవాసం. పరిచర్య పంపక మునిపే ఉపవాసం ఉన్నారు. ఎందుకో చెప్పంటారా? పౌలు ఉపవాసంతో పరిచర్య ప్రారంభించాడు గనుక మహిమతో ముగించాడు. యేసుక్రీస్తు వారి తర్వాత అంత సక్సెస్ఫుల్ ఫినిషింగ్ బైబిల్లో ఎవరికైనా దొరికింది అంటే వారిలో పౌలు వారు కూడా ఒకరు అని చెప్పటానికి లేశమైన సందేహం లేదు. తమ్ముడు, ఈ 2026 ఎన్నో తీర్మానాలు చేసుకున్నావు కదా చెల్లి. ఈ 2026 మహిమతో ముగించాలి. నీ జీవితం మహిమతో ముగించబడాలి. అద్భుతం. ఉపవాసంతో ప్రారంభించి ఎలా మహిమతో ముగించబడిందో మరొక ఆధారం మీకు బైబిల్లో చూపిస్తాను. ఎజ్రా గ్రంథం చూడండి, 8వ అధ్యాయం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21, 22, 23 వచనాలు మీతో పంచుకుంటాను. అందరూ మీ బైబిల్ తెరిచి గమనించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. 8వ అధ్యాయం 21, 22, 23. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది వద్ద ఉపవాసముండుడని ప్రకటించితిమి. ఏమని? అయ్యా, మేము ప్రయాణమై వెళ్ళబోతున్నాం. మా ప్రయాణంలో మాకు, మా పిల్లలకు, మా ఆస్తికి, మాకు కలిగిన అంతటికి కాపుదల కలుగునట్లు, శుభకరమైన ప్రయాణం కలుగునట్లు అహావా నది వద్ద ఉపవాసం ఉండి ప్రార్థించాం. తమ్ముడు, చెల్లి, విన్నారా? మాకును, మా పిల్లలకును, మా ఆస్తికిని, మాకు కలిగిన అంతటికి కాపుదల కలిగి శుభకరమైన ప్రయాణం మేము చేరవలసిన గమ్యస్థానానికి చేరినట్లుగా అహావా నది వద్ద ఉపవాసం ఉన్నాము. అంటే ప్రయాణం ప్రారంభించక మునిపే ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్న తర్వాత వారి ప్రయాణం ఎలా ముగించబడింది? 31, 32. మేము
మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది యొద్ద నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి అక్కడ 3 దినములు బస చేసితిమి. విన్నారా? అహావా నది దగ్గర ఉపవాసం ఉంటే యెహోవా హస్తం మాకు తోడుగా ఉండి శత్రువుల చేతులు మనల్ని పడకుండా మమ్మలను కాపాడి యెరూషలేమునకు చేర్చింది. విన్నారీ మాట? యెరూషలేముకు మమ్మను చేర్చింది. ఉపవాసం ఉండేవారికి యెహోవా హస్తం తోడుగా ఉంటుంది. ప్రారంభించిన పని మహిమతో ముగించబడేటట్లుగా దేవుని హస్తం కార్యాలు చేస్తుంది. 3వ మాట చెప్తాను. ఉపవాసం ఎప్పటికీ ఎన్నటికీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఉపవాసం ఉండటం వల్ల స్వామి కార్యం స్వకార్యం 2 జరుగుతాయి తల్లి. అమ్మా విన్నారా? ఉపవాసం వల్ల స్వామి కార్యం స్వకార్యం అన్నీ జరుగుతాయి. ఉపవాసం ఉండటం వల్ల పేగులు కాస్త రెస్ట్. ఏమండి, మోటార్ ఉంది, 2 వీలర్ ఉంది, ఇంజిన్ ఉంది, కంటిన్యూస్గా రన్ అవుతూ ఉందనుకోండి, ఏమండి ఇంజిన్ వేడి ఎక్కదా? ఒక మాట. ఈ పేగుల్లో 24 గంటల ఆహారం వేస్తే లివరు, జీర్ణాశయం, పేగులు 24 గంటలు పనిచేసి నేనంట కంటిన్యూస్గా మీరు 24 గంటలు పనిచేశారనుకోండి, ఇంటికి హుషారుతో వస్తారా, ఊగులాడుతూ వస్తారా? అక్కడెక్కడన్నా హుషారు అంటారా, ఊగులాడుతూ వస్తారు కదా కదా. ఎస్ దైవజనమ, పేగులకి, లివర్కి, శరీర భాగాలకు కాస్తంత విశ్రాంతి, అవి తమను తాము రిపేర్ చేసుకోవటానికి చాలా ఉపయోగపడతాయి. లివర్ చక్కగా పనిచేయటానికి ఉపయోగపడతాయి. ఉపవాసం ద్వారా శరీరంలో ఉన్న ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ, టాక్సిక్స్, ఆ యాసిడ్స్ కానీ బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది. మరలా రీఫ్రెష్మెంట్. ఉపవాసాలు ఉండే వాళ్ళకి క్యాన్సర్లు రావట తక్కువ వస్తాయి. లోకంలో ప్రజలందరికీ వచ్చినట్లుగా కొన్ని బలహీనతలు మనకి వస్తాయి. కానీ ఉపవాసం ద్వారా ఈ బ్లడ్ సెల్స్ని, ఇక ఇవన్నీ మరలా చెప్తే సైన్స్ చెప్తున్నారు పాస్టర్ గారు అనుకుంటారు, ఇంతటితో సాధ్యమైనంత వరకు నేను ముగిస్తా. ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం వస్తుంది. అన్నిటికీ మించి స్వామి కార్యం స్వకార్యం అంటారు చూసారా? ఉపవాసం 3వది ఆరోగ్యానికి మంచిది. 4వ మాట క్లుప్తంగా చెప్తాను. 4వది ఆకాశ మండలమందలి దురాత్మల మీద నీకు నాకు విజయాన్ని ఇచ్చేది ఉపవాసం. యేసుక్రీస్తు వారు శిష్యులతో అంటారు, అయ్యా ఈ దురాత్మలను మేము పారద్రోలలేకపోయాం, మీరు ఎలా పారద్రోలగలిగారు? ప్రభువారు అంటారు, ఇవి ఉపవాసం వలన ప్రార్థన వలననే కానీ మరి దేని వలన సాధ్యం కాదు అంటాడు. అంటే అసాధ్యమైన కార్యాలు ఉపవాస ప్రార్థన ద్వారా సాధ్యమవుతాయి. విన్నారా? అసాధ్యమైన కార్యాలు ఉపవాసము ద్వారా సాధ్యమవుతాయి. 2025 ఏ కార్యాలు నీ బ్రతుకులు అసాధ్యమైపోయాయి? ఏవి అసాధ్యాలుగా కనపడ్డాయి? నేను జయించలేను, నేను సాధించలేను, ఈ సమస్య ఇలాగే మిగిలిపోతుంది. ఏ సమస్యను గురించి అనుకున్నావు తమ్ముడా, చెల్లి, అక్క, ప్రియన్న, అమ్మ? 25లో అసాధ్య కార్యాలు 26లో సుసాధ్యం చేయబోతున్నాడు. నీ కుటుంబానికి నీకు వ్యతిరేకంగా పనిచేసిన ఆకాశ మండలమందలి దురాత్మ శక్తి మీద నీకు విజయాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. ఆగిపోయిన కార్యాలు మరలా సాగిపోయేటట్లుగా, మోయబడిన ద్వారాలు మరలా తెరవబడేటట్లుగా దేవుడు అద్భుత ద్వారాలు తెరవబోతున్నాడు. ఉపవాసం ఉండి తప్పకుండా ప్రార్థన చేయండి. వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉండండి. మన పరిచర్యలో ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఉపవాస ప్రార్థన. ప్రత్యేకంగా ఈరోజు ఉపవాస ప్రార్థనలో బాధ నొందిన దేశంలోనే బహువింతగా మనలను వృద్ధిపరిచే దేవుడు, ఓ దివ్యమైన వర్తమానం ఈరోజు మనం వినబోతున్నాం.
ఉపవాసం ఉండి ఏమాత్రం అవకాశం ఉన్నా పాలొందండి. రేపు ఆదివారం కదా, సెంట్రల్ మందిరంలో 4 ఆరాధనలు జరుగుతాయి. ఉప్పల్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మెదక్ టౌన్లో కొత్తగా మన పరిచర్య ప్రారంభించబడింది. ఇంకా ఆయా స్థలాల్లో ఉన్నాయి. ఒకవేళ సమీపంలో ఉంటే ఆరాధనలో పాలుందండి. మెట్టుకు ఒక్కటి, వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉండండి. రేపు ఆరాధనలకు వెళ్ళేటప్పుడు నా చేతులెత్తి దండం పెట్టి మీకు చెప్తున్నా, ఆదివారపు ఆరాధనకు 1/2 నిమిషం కూడా ఆలస్యంగా వెళ్ళొద్దు. ఓ 10 నిమిషాలు ముందే వెళ్ళి మోకరించి ప్రార్థన చేయండి. ఓ 10 నిమిషాలు ముందే వెళ్ళి అందరికంటే ముందు దేవుని సన్నిధిలో మోకరించి ఆరాధన మహిమకరంగా జరిగేటట్లుగా ఆరాధన కొరకు ప్రార్థించండి. మీరు ఏ దేశంలో ఉండి వింటున్నారో మీ సంఘాలకు మీరు ఒక మార్గదర్శిగా, ఒక మాదిరిగా ఉండాలి. అటు కృప దేవుడిచ్చునుగాక. చిన్న ప్రార్థన చేస్తానే ఏకీభవించండి. తండ్రి, మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు. ఎందుకు ఉపవాసం ఉండాలి? ఉపవాసం ద్వారా మేము పొందుకునే విజయాలు ఏంటి? మాతో మాట్లాడావు. ప్రతి బిడ్డ ఉపవసించి ప్రార్థించినట్లుగా ప్రతి హృదయాన్ని పురికొల్పుదురుగాక. ఈ దినం జరగబోతున్న ఉపవాస ప్రార్థనలకై స్తోత్రాలు. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మదేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.